తెలంగాణలో కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఎన్నో సంవత్సరాలుగా వేతన సమస్యలతో బాధపడుతూ వస్తున్నారు. ఇప్పటి వరకు ఈ ఉద్యోగుల జీతాలు ప్రైవేట్ ఏజెన్సీలు లేదా మధ్యవర్తుల ద్వారా అందేవి. కొన్ని ఏజెన్సీలు ఉద్యోగుల వేతనంలో కోతలు వేస్తూ కొంత మొత్తం తమ వద్ద ఉంచేవి. కొన్నిసార్లు అవినీతి, దోపిడీ, నకిలీ ఉద్యోగులను సృష్టించడం వంటి సమస్యలు కూడా బయటకు వచ్చాయి. పిఎఫ్, ఈఎస్ఐ నిధులు కూడా సకాలంలో ఉద్యోగుల ఖాతాల్లో చేరకపోవడం ఫలితంగా చాలామంది కష్టపడుతూ వేతనాలను సరిగ్గా పొందలేకపోయారు. ఈ సమస్యలను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ప్రభుత్వం పెద్ద నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు. రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగుల వేతన విధానాన్ని వీరికి కూడా అన్వయించనున్నారు. దీంతో ఉద్యోగులు జీతాలు సకాలంలో పొందడమే కాకుండా పిఎఫ్, డిఏ, ఈఎస్ఐ వంటి అన్ని నిధులు కూడా ఎలాంటి సమస్య లేకుండా అకౌంట్లోకి చేరతాయి. ఈ విధానం ఏప్రిల్ నుండి అమలు కానుంది. రాష్ట్రంలో సుమారు 5 లక్షల మంది కాంట్రాక్టు ఉద్యోగులు ఈ మార్పుల ద్వారా లబ్ధి పొందనున్నారు. వీరిలో గురుకులాలు, యూనివర్సిటీలో పనిచేసే ఉద్యోగులు, హెల్త్ డిపార్ట్మెంట్, మున్సిపాలిటీలలో పనిచేసే ఉద్యోగులు ఉండడం అందరూ దీన్ని ఉపయోగించగలరు. ప్రభుత్వ ఉద్యోగులకు వాడే ఐఎఫ్ఎంఎస్ లేదా ప్రత్యేక పోర్టల్ విధానం ఇప్పుడు ఈ ఉద్యోగులకు వర్తింపజేయబడుతుంది. తద్వారా వేతనాల వ్యవస్థ పూర్తిగా పారదర్శకంగా, సకాలంలో జరిగేలా మారుతుంది. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల కోసం నిజంగా ఒక పెద్ద ఆశీర్వాదం. ఎన్నో సంవత్సరాలుగా వేతనాల ఆలస్యం, అవినీతి సమస్యలతో బాధపడుతున్న ఉద్యోగులకు ఇప్పుడు సకాలంలో వేతనాలు, పిఎఫ్, డిఏ వంటి అన్ని సదుపాయాలు అందుతాయి. ఇది ఉద్యోగుల సంక్షేమానికి, భవిష్యత్తుకు ఒక దృఢమైన పథకం అని చెప్పొచ్చు.